ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. మురళీ డేట్ 5/6/2025. మధురమైన పిల్లలారా, అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది. మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాత్యాన్ని తీసుకుంటున్నారు. ప్రశ్న: ఏ విషయంలో ఈశ్వరీయ కుటుంబం పూర్తిగా సాటిలేనిది?
జవాబు: ఈశ్వరీయ కుటుంబంలో కొందరు ఒకరోజు పిల్లలు, కొందరు 8 రోజుల పిల్లలు, కానీ అందరూ చదువుకుంటున్నారు. తండ్రే టీచర్ అయి తన పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైన విషయం కదా. ఆత్మ చదువుకుంటుంది, ఆత్మనే బాబా బాబా అని అంటుంది. బాబా మళ్ళీ పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తూ ఉన్నారు. ఓం శాంతి. వృక్షపతి వారమని అంటారు సద్గురువారాన్ని. దీనినే బృహస్పతి వారమని కూడా అంటారు. ఈ పండగలు మొదలైన వాటిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మీరు ప్రతి వారము బృహస్పతి రోజును జరుపుకుంటారు. వృక్షపతి అంటే ఈ మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు చైతన్యమైన వారు. వారికి ఈ వృక్షము ఆది మధ్యాంతాలు తెలుసు. మిగిలిన వృక్షాలన్నీ జడమైనవి, ఇల్లది చైతన్యమైనది. దీనిని కల్పవృక్షమని అంటారు. దీని ఆయువు 5000 సంవత్సరాలు. ఈ వృక్షము 4 భాగాలుగా ఉంటుంది. ప్రతి వస్తువు 4 భాగాలతో ఉంటుంది. ఈ ప్రపంచం కూడా 4 భాగాలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, అంతిమ భాగము. ప్రపంచం ఎంత పెద్దది! ఈ జ్ఞానము ఏ మానవ మాతృలకు బుద్ధిలోనూ లేదు. ఇది కొత్త ప్రపంచం కొరకు నూతన శిక్షణ. నూతన ప్రపంచానికి రాజులుగా అయ్యేందుకు లేక ఆది సనాతన దేవీ దేవతగా అయ్యేందుకు శిక్షణ. ఇది కూడా నూతనమైనదే. భాష ఏమో హిందీనే. మరో రాజధాని స్థాపన అయినప్పుడు వారి భాష వేరుగా ఉంటుందని బాబా అర్థం చేయించారు. సత్యయుగంలో ఏ భాష ఉంటుందో పిల్లలకు కొద్ది కొద్దిగా తెలుసు. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి చెప్పేవారు, అక్కడ సంస్కృతమేమీ ఉండదు. ఇక్కడ సంస్కృతం ఉంది కదా. ఇక్కడ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ ఉండదు. కాబట్టి మీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి లేక వృక్ష రచయిత అని కూడా అంటారు. వీరు చైతన్య బీజరూపులు. అవన్నీ జడమైనవి. సృష్టి ఆది మధ్యాంతాలను కూడా పిల్లలు తెలుసుకోవాలి కదా. ఈ సమయంలో జ్ఞానం లేనందున మనుషులకు సుఖం లేదు. ఇది అనంతమైన జ్ఞానము. దీని ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. హద్దులోని జ్ఞానము ద్వారా కాకిరెట్టకి సమానమైన సుఖం లభిస్తుంది. ఇప్పుడు బేహద్దు సుఖం కొరకే మళ్ళీ పురుషార్థం చేస్తున్నామని పిల్లలు మీకు తెలుసు. మళ్ళీ అనే పదము మీరు మాత్రమే వింటారు. మీరే మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు రాజయోగ శిక్షణను పొందుతూ ఉన్నారు. జ్ఞానసాగర్లు తండ్రి నిరాకారులని మీకు తెలుసు. పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారులే. కానీ అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. దీనిని అలౌకిక జన్మ అని అంటారు. ఇతర ఏ మనుషులు ఇలాంటి జన్మ తీసుకోలేరు. వీరు జన్మ తీసుకున్న విధంగా ఎవరూ తీసుకోలేరు. ఇతని వానప్రస్థ స్థితిలో ప్రవేశం చేస్తారు. పిల్లలకు సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వేరే ఎవరు ఆత్మలను పిల్లలారా పిల్లలారా అని అనలేరు. ఏ ధర్మం వారికైనా శివబాబా ఆత్మలమైన మన తండ్రి అని తెలుసు. వారు తప్పకుండా పిల్లలు పిల్లలు అని పిలుస్తారు. ఏ మనుష్య ఆత్మను కూడా ఈశ్వరుడని చెప్పలేరు, బాబా అని పిలవలేరు. గాంధీని కూడా బాపు అని అనేవారు. మున్సిపాలిటీ మేయరు కూడా ఫాదర్ అని అంటారు. కానీ ఆ తండ్రులంతా దేహదారులు. మన ఆత్మల తండ్రి మనకు చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా పదే పదే చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. తండ్రి వచ్చి ఆత్మలకి చదివిస్తూ ఉన్నారు. ఇది ఈశ్వరీయ పరివారము. తండ్రికి ఇంతమంది పిల్లలున్నారు. బాబా మేము మీ పరివారమని మీరు కూడా అంటారు. మీరు పిల్లలైపోయారు. బాబా నేను 1 రోజు బిడ్డను, 8 రోజులు బిడ్డను, నెల బిడ్డను అని చెప్తారు. మొదట తప్పకుండా చిన్నవిగా కర్మేంద్రియాలు ఉంటారు. 2-4 రోజుల బిడ్డ అయినా కర్మేంద్రియాలు పెద్దగా ఉన్నాయి కదా. కావున
పిల్లలందరికీ చదువు కావాలి. ఎవరు వచ్చినా అందరినీ తండ్రి చదివిస్తారు. మీరు కూడా చదువుకుంటున్నారు. బాబా పిల్లలైన తర్వాత 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తారు, నేను కూడా అనేక జన్మల అంత్యంలో ఇతనిలో ప్రవేశించి చదివిస్తాను. ఇక్కడ మనము అత్యంత పెద్ద టీచర్ వద్దకు వచ్చామని పిల్లలకి తెలుసు. వీరి నుండే ఈ టీచర్లు వెలువడ్డారు. వారిని మార్గదర్శకులు అని అంటారు. వారు కూడా అందరినీ చదివిస్తూ ఉంటారు. ఎవరెవరు తెలుసుకుంటూ ఉంటారో వారు చదివిస్తూ ఉంటారు. మొట్టమొదట 2 తండ్రులున్నారని అర్థం చేయించాలి. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రే కదా పెద్దవారు. వారిని భగవంతుడని అంటారు. ఇప్పుడు మనకి పారలౌకిక తండ్రి లభించారని మీకు తెలుసు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. నెమ్మదిగా తెలుసుకుంటారు. ఆత్మ అయిన మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. మనము ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము. సర్వశ్రేష్టమైన దేవతలుగా అవుతారు. సర్వశ్రేష్ఠులుగా అయ్యేందుకే వచ్చారు. కొంతమంది పిల్లలు నడుస్తూ సర్వశ్రేష్టమైన చదువుని వదిలేస్తారు. ఏదో ఒక విషయంలో సంశయం వచ్చేస్తుంది, లేక మాయా తుఫాన్లను సహనం చేయలేకపోతారు. కామ మహాశత్రువుతో ఓడిపోతారు. ఈ కారణాల వల్ల చదువుని వదిలేస్తారు. కామమే మహాశత్రువనే పిల్లలు చాలా సహించవలసి వస్తుంది. బాబా మనల్ని అపవిత్రంగా అవ్వకుండా రక్షించండి అని కల్పకల్పము అబలలో మాతలైన మీరు పిలుస్తూ ఉంటారు. బాబా చెప్తూ ఉన్నారు, స్మృతి చేయడం తప్ప వేరే మార్గం లేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. శక్తివంతమైన మాయ శక్తి తగ్గిపోతూ వస్తుంది. తర్వాత మీరు విడుదలైపోతారు. ఇలా అనేక మంది బంధనాల నుండి విడుదలై వస్తారు. తర్వాత అత్యాచారాలు జరగడం నిలిచిపోతాయి. మళ్ళీ వచ్చి శివబాబాతో బ్రహ్మ ద్వారా మాట్లాడతారు. ఇది కూడా అలవాటైపోవాలి. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, వారు ఈ తనువులో వస్తారు, శివబాబా ఎదురుగా కూర్చొని ఉన్నామని బుద్ధిలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇదే శిక్షణ లభిస్తుంది. బాబాని కలుసుకునేందుకు వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మాభిమాని భవ. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇదే శ్రమతో కూడిన పని. ఆ భక్తి మార్గంలో అనేక వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడ ఒకే శ్రమ ఉంది, కేవలం స్మృతి చేయాలి. ఇది చాలా సహజంలో సహజము, కష్టంలో కష్టమైనది. తండ్రిని స్మృతి చేయడం కంటే సహజమైన విషయం మరొకటి లేదు. కొడుకు పుట్టగానే నోటి నుండి నానా నానా అని వెలువడుతూ ఉంటుంది. ఆడబిడ్డ నోటి నుండి అమ్మా అమ్మ అని వెలువడుతుంది. ఆత్మ స్త్రీ శరీరాన్ని ధరించింది. ఆడపిల్ల తల్లి వద్దకే వెళ్తూ ఉంటారు. మగపిల్లలు తరచుగా తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీ అందరూ పిల్లలే. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. స్మృతి చేయడం ద్వారా తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. దేహాభిమానులుగా ఉంటే వారసత్వం పొందడం కష్టమవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పిల్లల్నే చదివిస్తాను. పిల్లలు మనల్ని తండ్రి చదివిస్తున్నారని మీకు కూడా తెలుసు. ఈ విషయాలను తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. భక్తి మార్గంలో మీకు వారిపైన ప్రేమ ఉంది. మీరంతా ఆ ప్రియతముని ప్రేయసీలుగా ఉండేవారు. ప్రపంచమంతా ఆ ఒక్కని ప్రియుని ప్రేయసీలే. పరమాత్ముణ్ణి అందరూ పరంపిత అని కూడా అంటారు.
తండ్రిని ప్రేయసి అని అనరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు భక్తి మార్గంలోని ప్రేయసులు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కానీ పరమాత్మ అని ఎవరిని సంబోధించాలో తెలియక చాలా తికమక పడుతూ ఉన్నారు. గణేష్, హనుమంతుడు మొదలైన వారిని పరమాత్ముడని చెప్పి దారాలు పూర్తిగా చిక్కుపరిచేశారు. ఒక్కరు తప్ప మరెవ్వరూ దీనిని సరిచేయలేరు. ఎవ్వరికీ అంత శక్తి లేదు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు నెంబర్వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకొని అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఖచ్చితంగా కల్పకృతం వలె మీరిక్కడ చదువుకుంటారు. మళ్ళీ నూతన ప్రపంచంలో ప్రాలబ్ధాన్ని పొందుతారు. దానిని అమరలోకమని అంటారు. మీరు మృత్యువుపై విజయం పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. దాని పేరే స్వర్గము. పిల్లలైన మీకు ఈ చదువులో చాలా సంతోషం ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా తండ్రి వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. ఒక్క క్షణంలో మొత్తం డ్రామా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, 84 జన్మల చక్రము అంతే చాలు. ఈ నాటకమంతా భారతదేశం పైనే తయారు చేయబడింది. మిగిలినవన్నీ నాటకంలోని ఉపకథలు. తండ్రి జ్ఞానాన్ని కూడా మీకే వినిపిస్తారు. మీరే సర్వశ్రేష్టం నుండి నీచులుగా అయ్యారు. డబల్ కిరీటధారులు రాజులు ఇప్పుడు పూర్తి నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు భారతదేశము పూర్తిగా బికారి నిరుపేదైపోయింది. ఇప్పుడు ప్రజలపై ప్రజారాధ్యం ఉంది. సత్యయుగంలో డబల్ కిరీటధారులైన మహారాజా మహారాణుల రాజ్యం ఉండేది. ఆది దేవుడైన బ్రహ్మకు అనేక పేర్లు పెట్టారు. వారిని అందరూ గౌరవిస్తారు. వారినే మహావీరుడని కూడా అంటారు. హనుమంతుణ్ణి కూడా మహావీరుడని అంటారు. వాస్తవానికి పిల్లలైన మీరు సత్యసత్యమైన మహావీరులైన హనుమంతులు. ఎందుకంటే మీరు యోగంలో ఎంత స్థిరంగా ఉంటారంటే మాయా తుఫాన్లు ఎన్ని వచ్చినా మిమ్మల్ని కదిలించలేవు. మహావీరుని పిల్లలైన మీరే మహావీరులే. ఎందుకంటే మీరు మాయపై విజయం పొందుతారు. పంచవికారాలనే రావణ్పై ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు. ఒక్క మనుషుని మాట కాదు. మీలో ప్రతి ఒక్కరూ ధనస్సును విరచాలి అంటే మాయపై విజయాన్ని పొందాలి. ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేదీ లేదు. యూరోప్ వాసులు ఎలా యుద్ధం చేస్తారు? భారతదేశంలో కౌరవులు, యవనులు యుద్ధం ఉంటుంది. రక్తనదులు ప్రవహిస్తాయనే గాయనం కూడా ఉంది. పాలనదులు కూడా ప్రవహిస్తాయి. విష్ణువుని క్షీరసాగరంలో చూపిస్తారు. లక్ష్మీనారాయణులు పారస్నాథులు. వారికే నేపాల్ వైపు పశుపతినాథుడనే పేరు పెట్టేశారు. అది కూడా విష్ణువు యొక్క 2 రూపాలే. పారస్నాథ్ని వారు పశుపతినాథ్ పత్ని. అందులో విష్ణు చిత్రాన్ని, సరోవరాన్ని కూడా తయారు చేస్తారు. సరోవరంలో పాలు ఎక్కడి నుండి వస్తాయి? పండగ రోజున ఆ సరోవరంలో పాలు పోస్తారు. క్షీరసాగరంలో విష్ణువు పవళించినట్లు చూపిస్తారు. అర్థమే లేదు. 4 భుజాల మనుషులెవరూ ఉండరు. పిల్లలైన మీరు సమాజ సేవకులు. మీరు ఆత్మీక తండ్రి పిల్లలు కదా. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఇందులో ఎలాంటి సంశయము రాకూడదు. సంశయం అనగా మాయావి తుఫాను. ఓ పతిత పావన రండి, వచ్చి మనల్ని పావనంగా చేయమని మీరు నన్ను పిలుస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రిని పతిత పావనులు జ్ఞానసాగర్లని అంటారు. 2 మహిమలు
ఒకటి పతితుల్ని పావనంగా చేస్తారు, రెండవది 84 జన్మల చక్ర జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ 84 జన్మల చక్రాన్ని నడుస్తూనే ఉంటుంది, దీనికి అంతమే లేదు. ఇది కూడా మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. తండ్రి ఎంత మధురమైన వారు, వారిని పతిలకే పతి అని కూడా అంటారు. తండ్రి కూడా వారే. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నా ద్వారా పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వం లభిస్తుంది. కానీ ఇటువంటి తండ్రినైనా నాకు కూడా విడాకులు ఇచ్చేస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. చదువునే వదిలేస్తారు అంటే విడాకులు ఇచ్చేస్తారు. ఎంత బుద్ధిహీనత! ఎవరైతే తెలివైన పిల్లలు ఉంటారో వారు సహజంగానే అన్ని విషయాలు అర్థం చేసుకొని ఇతరులను చదివించటం ప్రారంభిస్తారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుందో, ఈ చదువు ద్వారా ఏం లభిస్తుందో, ఏ చదువు చదవాలో వారు వెంటనే నిర్ణయం తీసుకుంటారు. బాబా పిల్లలను ఏ చదువు చదవాలని అడుగుతున్నారు. పిల్లలు ఈ చదువు చాలా మంచిదని తెలుసుకున్నారు. అయినా ఏం చేసేది? లౌకిక చదువును చదవకపోతే బంధువులంతా కోపగించుకుంటారని అంటారు. బాబా చెప్తూ ఉన్నారు, రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఇంత చదువును చదవలేరు. చాలా వేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి కదా. రోజు రోజుకు పరస్పరంలో శత్రుత్వము పెరుగుతూ పోతుంది. తక్షణమే సర్వులను సర్వనాశనం చేయగలిగే వస్తువులను తయారు చేశారు. డ్రామా ప్లాన్ అనుసారము ఇప్పుడే యుద్ధం జరగదని పిల్లలు మీకు తెలుసు. రాజధాని స్థాపన అవ్వాలి. అంతవరకు మనకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. వీరు కూడా తయారు చేస్తూ ఉంటారు. అంతిమంలో మీ ప్రభావం చాలా బయటకు వస్తుంది. ఓహో ప్రభువు నీ లీల అనే మహిమ కూడా చేయబడుతుంది. అది ఈ సమయంలోని గాయనమే. మీ స్థితి పద్ధతులు భిన్నమైనవి. మహిమ కూడా ఉంది. ఆత్మలందరి పాత్ర భిన్నమే. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయని తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. శ్రీమతం ఎక్కడ, మనుషుల మతం ఎక్కడ? విశ్వంలో శాంతిని పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ స్థాపన చేయలేరని మీకు తెలుసు. 100% పవిత్ర సుఖశాంతులను 5000 సంవత్సరాల క్రితం వలె డ్రామా అనుసారం స్థాపన చేస్తూ ఉన్నారు. ఎలాగో వచ్చి తెలుసుకోండి. పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతారు. ఎవరైతే చాలా సహాయం చేస్తారో వారు విజయమాలలో మణి అవుతారు. పిల్లల మీ పేర్లు కూడా చాలా రమణీయమైనవి. ఆ పేర్లు పట్టీని ఆల్బంలో పెట్టాలి. మీరు బట్టీలో ఉండేవారు ఇల్లు వాకిళ్ళు వదిలి వచ్చి తండ్రి పిల్లలు అయినారు. నేరుగా బట్టీలోకి వచ్చి పడ్డారు. ఎటువంటి పక్కా బట్టి ఉండేదంటే ఎవరికీ లోపల అనుమతించేవారు కాదు. తండ్రి వారిగా అయిన తర్వాత పేర్లు తప్పకుండా ఉండాలి. సర్వస్వాన్ని సమర్పింపచేశారు కనుకనే పేర్లు పెట్టేశారు. బాబా అందరికీ పేర్లు పెట్టారు. అద్భుతం కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కాకూడదు. మాయా తుఫాన్లను మహావీరులుగా అయ్యి దాటుకోవాలి. మాయా తుఫాన్లు కదిలించలేని విధంగా యోగంలో ఉండాలి. వివేకవంతులై మీ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలి. సత్యమైన ఆత్మీక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మీక చదువుని చదవాలి, చదివించాలి. వరదానము:
అహంభావము మరియు అహంభావమును సమాప్తం చేసి దయాహృదయులుగా అయ్యి విశ్వ కళ్యాణకారి భవ. ఎటువంటి అవగుణం కలిగినా, కఠిన సంస్కారం కలిగిన, తక్కువ బుద్ధి కలిగిన, సదా గ్లాని చేసే ఆత్మ అయినప్పటికీ ఎవరైతే దయాహృదయ గల విశ్వ కళ్యాణకారి పిల్లలుగా ఉంటారో వారు సర్వుల పట్ల లాఫుల్తో పాటు లవ్ఫుల్గా ఉంటారు. వీరైతే ఎప్పుడూ మారనే మారరు. వీరు ఇలాంటి వారే అనే భ్రమలోకి రారు. లేక వీరు ఏ పని చెయ్యలేరు, నేనే అంతా చేస్తాను, వీరేమీ చెయ్యరు అనే అహంలోకి రారు. ఇటువంటి అహాన్ని మరియు భ్రమను వదిలి వారిలోని బలహీనతలు లేక చెడులు చూసి క్షమించగలిగే హృదయం కల పిల్లలే విశ్వ కళ్యాణకారి యొక్క సేవలో సఫలమవుతారు. స్లోగన్: ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు, మనస్సు, ధనము సహయోగం ఉంటుందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది. అవ్యక్త ఇషారా: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఆత్మలు ఎప్పుడైతే తమ ఆత్మీక స్వరూపాన్ని అనుభవం చేస్తారో అప్పుడు వారి తండ్రి వైపు ఆకర్షితులై అహో ప్రభు అనే పాట పాడతారు. దేహభావం నుండి సహజంగా అర్పణైపోతారు. అహా నా భాగ్యము అనే భాగ్యాన్ని అనుభూతి చేసినందున దేహము మరియు దేహ సంబంధాల స్మృతిని కూడా త్యాగం చేసేస్తారు. అచ్చా. ఓం శాంతి. जा